పూరా లోకల్. ఈరోజు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటుగా మారింది. కేంద్రము లేకపోతే, కేంద్రం సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో కావచ్చు, లేకపోతే జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, రైల్వేల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మనము ఈ దిశలోనే ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. ఈరోజు పేదవాడికి ఇస్తున్నటువంటి 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలకు ఆర్థిక సహకారం కావచ్చు, గ్రామీణలో ఉన్నటువంటి రైతు కూలీలకు మనిరేగా ఉపాధి కార్యక్రమాలు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే స్టేషన్లు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 40 రైల్వే స్టేషన్లు ఈరోజు మనము అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏకకాలంలో ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినటువంటి ముఖమాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి, ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా జిల్లాలో కూడా కొత్త నాయకత్వం వచ్చి నూతన అధ్యక్షులు చాలామంది వచ్చారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మరి ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు రాష్ట్ర పార్టీతో చర్చిస్తూ ఉన్నారు. వరుసగా అన్ని జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు.